నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను, మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తా, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను, అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నారు ఆయన అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 ఇయర్కి కానీ తీసుకోవాలి. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు గారు తర్వాత 1 ఇయర్, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఏం లేవండి పాపం, అలా అనమాకండి. ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని, మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్న ఇప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్, ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది, మీరు అనవసరం కదిలించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి, మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారు ఎవరన్నా? పుష్పక ఆయన అంతే, మర్చిపోయా. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 ఇయర్ పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రెమ్యునరేషన్ అనేది. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగిన దాన్ని ఎవరండి అయ్యా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్ అండి. థ్యాంక్ యూ. అండ్ పక్కన మహేష్ గారు మీ అంకే చూస్తున్నారు, మీరు చెప్తుంటే నెక్స్ట్ లైన్ రాస్తారనుకుంటా, ప్రొడ్యూసర్ కష్టాల మీద సినిమా తీయటం ఎట్లా, దాని మీద కంప్లీట్ ఏమన్నా ఏం లేదండి. ఇక్కడ నిజంగానే మార్కెట్ టఫ్ అవుతున్న కొద్దీ ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అంతే. మార్కెట్ టఫ్గా ఉంటే ఇది ఇప్పుడు గేమ్ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోవాలి, ఖర్చు కంట్రోల్లో తెచ్చుకోవాలి. నెమ్మదిగా అందరూ దీనికి ఆ సిస్టమ్కి అలవాటు పడుతున్నారు, అందరూ అటు వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు రానవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చెప్పినాక డెఫినెట్గా దే విల్ ఆల్ కమ్ అండర్ దిస్ ఫోల్డ్ అంతే. ఆయనది అయిపోయిందండి.